ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమో విశ్వక్షేణాయ నమః. శ్రీం మహాలక్ష్మీమాతాయై నమః. హ్రీం మహావిష్ణుపతాయై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ప్రియమైన భగవద్బంధువులరా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మనం చెప్పుకున్నటువంటి 6వ శ్లోకం ఒకసారి రిమెంబర్ చేసుకుని ఈ 7వ శ్లోకంలోకి యథావిధిగా వెళ్ళిపోదాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్పష్టః స్థవిష్టః స్థవిరో ధ్రువః. అప్రమేయః అంటే శాస్త్ర ప్రమాణాలకు అందనటువంటి వాడు, ఆ కులమానాలకి ఏ కులమానాలకి కూడా అందనటువంటి వాడు కాబట్టి ఆ స్వామివారికి ఆ నామం వచ్చింది. తర్వాత స్థవిరోధ్రువ అంటే ఏం చెప్పారంటే సనాతనుడు శాశ్వతుడు కాబట్టి స్వామివారికి ఆ నామం వచ్చింది. మధ్యలో కొన్ని చెప్పుకున్నాం. ఏమని? ఋషికేశాయ నమః అంటే సర్వేంద్రియములకు కూడా అధిపతి అయినటువంటి వాడు కాబట్టి స్వామివారికి ఈ యొక్క ఓం నమో ఋషికేశాయ నమః అనేటువంటి నామం వచ్చినది, చెప్పబడినది. అలాగే సర్వ సృష్టికర్త కాబట్టి ఆయనకి విశ్వకర్మాయ నమః అనేటువంటి నామం కూడా ఉన్నది. విశ్వకర్మ రూపంలో స్వామివారు భూమి మీద అవతరించి అనేక భవన నిర్మాణాలని, ఆలయ నిర్మాణాలని, నిర్మాణ రంగాన్ని కూడా ఆయన ఈ ఇంజనీర్లు రాకముందే ప్రారంభించారు. స్వామివారు గొప్ప ఇంజనీర్ అని చెప్పేసి కూడా మనకి ఆ విష్ణు సహస్రంలో మన యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగాం. అదేవిధంగా ఈరోజు 7వ శ్లోకం భరణి నక్షత్రం 3వ పదం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వారు నిరంతరం కూడా స్వామివారి యొక్క నామస్మరణని ఈ శ్లోకంతో చేసినట్లయితే సత్ఫలితాలని పొందుతారు. శ్లోకం చదువుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహావిష్ణు గురుభ్యో నమః. జై శ్రీ మహావిష్ణు. అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణోః లోహితాక్షః ప్రతర్ధనః ప్రభూతస్త్రికకుబ్ధామా పవిత్రం మంగళం పరం. జాగ్రత్తగా వినండి. అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణోః లోహితాక్షః ప్రతర్ధనః ప్రభూతస్త్రికగుబ్ధామా పవిత్రం మంగళం పరం. అగ్రాహ్యాః అంటే ఏంటంటే కర్మేంద్రియముల ద్వారా కానీ జ్ఞానేంద్రియముల ద్వారా కానీ గ్రహింపరా అనేటువంటి వాడును. గ్రహింపరా అనేటువంటి వాడు అంటే గ్రహించటం అంటే ఏంటి? తెలుసుకోవడం. గ్రహించారా? అలాగా కర్మేంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియాలు ఏంటో మీకు తెలుసు. వాటి గురించి వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏవైతే మన బాడీలో, మన శరీరంలో కర్మ చేయడానికి ఉపయోగపడేటువంటి ఇంద్రియాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా కర్మేంద్రియాలు అని అంటారు. అలాగే జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, చాలా ఇంద్రియాలు మన శరీరంలో ఇమిడీకృతమై ఉన్నాయి. అందుకనే స్వామివారు ఎప్పుడు కూడా భగవద్గీతలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ ఏం చెప్తూ ఉంటారంటే ఇంద్రియాలను జయించాలి. సర్వేంద్రియాలను జయించినటువంటి వాడు ఆ పరమాత్మని తొందరగా చేరుకుంటాడు అని చెప్తూ ఉంటారు. ఇంద్రియాలు ఎన్ని రకాలు? మనకు తెలిసినటువంటి జ్ఞానేంద్రియాలే తెలుసు. కళ్ళు, ముక్కు, చెవులు, గొంతు, నోరు, నాలుక,
సృష్టి చేసేటువంటి అవయవాలు, నవరంధ్రాలు. ఇవే కాక కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి. అంటే ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇంచుమించు ఒకటే. అయితే వీటి ద్వారా కూడా స్వామివారిని గ్రహింపలేము. అంటే ఏంటంటే మనం ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా కూడా స్వామివారి యొక్క స్వరూపాన్ని చూడటం కానీ, స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కానీ కూడా చేయడం అనేది అసాధ్యం. అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి స్వామివారికి ఈ అగ్రాహ్యాహ అంటే ఎవ్వరూ కూడా ఆయన యొక్క తత్వాన్ని గ్రహించలేరు అని ఒక దీని అర్థం. అందుకే ఇప్పటికీ కూడా సప్తఋషులు, మహామునులు, వేదజ్ఞులు, పండితులు, పీఠాధిపతులు కూడా నిరంతరం ధ్యానంలో ఉంటారు. నిరంతరం కూడా ధ్యానంలో ఉంటారంటే దేనికి అంటే స్వామివారి యొక్క దర్శనార్థమై, స్వామివారి యొక్క దర్శనం, ఆయన యొక్క అనుగ్రహం, తద్వారా మోక్షం సంపాదించుకోవడం కోసమే వీళ్ళు ఆధ్యాత్మిక కేంద్రాలు ఓపెన్ చేశారు. అంతేగాని కమర్షియాలిటీగా కాదండి. నేను చాలా పీఠాలకు వెళ్ళొచ్చాను. ఇలాగా చిన్నజీయర స్వామివారి పీఠానికి, శంకర పాదుకుల వారి పీఠానికి, తర్వాత కంచి కామకోటి పీఠానికి కూడా వెళ్ళడం జరిగింది. సత్యసాయిబాబా గారి యొక్క ఆశ్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. నాకు ఎక్కడ కూడా వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ స్వాములు ఎవ్వరూ కూడా నాకు కనిపించలేదు. యథార్థంగా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ భక్తులకి అంటే వాళ్ళు కూడా భగవంతుని గురించే చెప్పారు. నేనే భగవంతుడని ఏ స్వామివారు కానీ, ఏ పీఠాధిపతి కానీ, ఏ స్వామీజీ కానీ, ఏ బాబా కానీ కూడా మనకి చెప్పలేదు. నేనే భగవంతుడిని, నేనే ఈ సృష్టిని, నేనే సర్వాన్ని, నేనే అనేటువంటి మాటని వాళ్ళెవ్వరూ కూడా చెప్పలేదని. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఎవరైనా చెప్పారా? చెప్తే వాళ్ళ పేరు చెప్పండి, షేర్ చేయండి కామెంట్స్లో. తప్పేముంది, ఎవరు చెప్పలేదు. సత్పురుషులు ఎవ్వరు కూడా చెప్పలేదు. మహాకుండలిని వాళ్ళు సాధించి తద్వారా అతీతమైన శక్తులు సంపాదించుకున్నారే కానీ నేనే దేవుణ్ణి అని మాత్రం వాళ్ళు ఎప్పుడు ప్రకటన చేసుకోలేదు. ఈవెన్ చిన్నజీయర్ స్వామివారి కాడి నుంచి పెద్దజీయర్ స్వామివారు, రామానుజాచార్యులు, ఆఖరికి జగద్గురు శంకరాచార్యులు వారు కూడా నేనే భగవంతుణ్ణి అని చెప్పలా. భగవద్ జ్ఞానాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని, భగవత్ తత్వాన్ని, భగవంతుడు ఏ విధంగా అయితే మనం మెచ్చుకుంటాడో అనేటువంటి విషయాలని, విధానాలని మనకి తెలియజేశారు. ఆ విధానాలని ఆచరించి వీరు సద్బుద్ధిని కలిగి ఆచరించి భగవంతుని యొక్క ప్రేమకు పాత్రులు కాండి అని చెప్పి వాళ్ళు మనకి వివరించడం జరిగింది. వాళ్ళు ఏ పుస్తకాలు రాసినా, ఏ వేదపఠిని రాసినా, ఏ కనకధార స్తోత్రాలను రాసినా కూడా ఆ స్వాములంతా, మహానుభావులంతా కూడా స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకుని నిరంతరం స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాండి అని చెప్పడం మాత్రమే జరిగింది. అయితే ఈ విష్ణు సహస్రంలో అగ్రాహ్యాహ అంటే ఈ కర్మేంద్రియాల ద్వారా కానీ, జ్ఞానేంద్రియాల ద్వారా కానీ గ్రహింపరానివాడు కాబట్టి అంటే అతి కష్టమైన, క్లిష్టతరమైనటువంటి స్వామి. ఎట్ ద సేమ్ టైం ఒక్క తులసి దళానికి తొలతొగ్గిపోయి ఆ నారదుల వారికి వశమైపోయినటువంటి స్వామి కూడా మీరు ఇక్కడ బాగా గమనించాలి. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఆర్తత్రాణ పారాయణుడు, శరణాగతిని మెచ్చుకున్నటువంటి వాడు, సేవని మెచ్చుకున్నటువంటి వాడు, నామస్మరణను మెచ్చుకున్నటువంటి వాడు. కాబట్టి భక్తి మార్గాలలో అది సూక్ష్మంలో మోక్షం అంటే ఇదేనండి. సూక్ష్మంలో మోక్షం అంటే ఎలాగా? ఇప్పుడు రైటే, నవవిధ భక్తి మార్గాల్లో భజన, నామస్మరణ, పూజ, అభిషేకాలు ఇవన్నీ కూడా చెప్పారు. ఆలయ సందర్శనాలు ఇవన్నీ కూడా చెప్పారు. అయితే అవన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది. నామస్మరణ ఇది వ్యయ ప్రయాసాలతో సంబంధం లేదు. ప్లస్ అది కాక స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తి మార్గం.
ఇంద్రియ నిగ్రహణ చేస్తే కనుక ఖచ్చితంగా స్వామివారి యొక్క సందర్శన జరుగుతుంది. ఇప్పటికీ కూడా కోటాను కోట్ల మంది మునులు మహర్షులు కూడా ఆ స్వామివారి యొక్క ఆ స్వరూపాన్ని సందర్శించడానికి నిరంతరం హిమాలయాల్లో హిందూ పర్వతాల్లో, సింధు పర్వతాల్లో, ఎన్నోటువంటి పర్వతాల్లో, పుణ్యక్షేత్రాలలో కూడా మనం సందర్శించేటువంటి క్షేత్రాల్లో కూడా వాళ్ళ యొక్క తపస్సులు చేస్తూ ఉన్నారు. ఆ చెట్టు కింద ఈ స్వామివారు ఉన్నారు, తపస్సు చేస్తూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం. అది వాస్తవం, నిజంగానే చేస్తూ ఉంటారు. వాళ్ళకే ఆ స్వామివారి యొక్క దర్శనం ఇప్పటివరకు దొరకలేదు. మనం చేసే నామస్మరణకి ఆయన ఏ విధంగా మనకి దర్శనం ఇస్తారు అనేది మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నాను. ఏది ఏమైనా సరే వాళ్ళతో మునులతో, ఒక మహానుభావుడైన మహాభక్తుడైన రామదాసుల వారితో, భక్త ప్రహ్లాదుల వారితో, అన్నమయ్యతో, ఒక భక్త తుకారాంతో, భక్త కన్నప్పతో మనం పోల్చుకునే అర్హత మనకి లేదు. వాళ్ళకి నిర్మలమైనటువంటి భక్తి ప్రేమ రెండూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు స్వామివారి యొక్క దర్శనానికి నోచుకోగలిగారు. మనకి ఒక్కటే కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేరడానికి ఈ నామస్మరణ చేస్తాం. ఇట్స్ అ మ్యాటర్. ఆ కోరిక తీరిస్తే భగవంతుడు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అవన్నీ కాదు, కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగిపోతుంది కొంతమందిలా. రైటే, నువ్వు చదివినా కర్మ సిద్ధాంతం జరుగుతుంది, చదవకపోయినా జరుగుతుంది. చెప్పాగా ఏమని? పెద్ద కర్మని చిన్న కర్మగా చేసి కర్మ సిద్ధాంతాన్ని అనుసరింపజేస్తూనే ఉంటాడు అంటే సందేహమేమీ లేదు. అది పరిస్థితి. కాబట్టి యొక్క నామస్మరణ ఏ విధంగా చెయ్యాలి అనేది చాలా పద్ధతి. కానీ ఎక్కువ రోజు మొత్తం చేయక, ఒక 10 నిమిషాలు నారాయణ, ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ మాత మహావిష్ణుపదాయ నమః అను, లేదా నీ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని చదువు. వీలైతే ఒక పావుగంట సేపు ఏమీ ఆలోచించద్దు. ఆ స్వామివారి ఆ ఆదిశేషుపై పవలించినటువంటి స్వామివారి యొక్క రూపాన్ని, ఆ నాభిలోంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుల వారి దర్శనాన్ని, ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి వారి దర్శనం చేసుకో. నీ మనస్సు, నువ్వు కళ్ళు మూసుకుంటే ఈ యొక్క మనోనేత్రంలో నీకు కనబడాలి. వాడు కనబడినప్పుడు మాత్రమే మిత్రమా, అలా కనబడుతూ నీ నామస్మరణ జరుగుతూ ఉన్నప్పుడు స్వామివారు నీ భక్తిని యాక్సెప్ట్ చేసేసినట్టే ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మెప్పు పొందాల్సింది ఎక్కడంటే స్వామివారి దగ్గరే. శాశ్వతుడు కాబట్టి ఎన్నోసార్లు చెప్పాడు ఇక్కడ, స్థవిరోధ్రువ, సనాతనుడు శాశ్వతుడు కాబట్టి అయినటువంటి వాడు. కాబట్టి ఆ శాశ్వతుడు ఆయనే. ఎప్పటికైనా నువ్వు ఎన్ని జన్మలెత్తు, 1,000,000,000 జన్మలెత్తినా సరే, ఏ జన్మ ఎట్ ద లాస్ట్ జన్మలో నీకు ఒక విష్ణు భక్తి లభిస్తుంది. ఆ విష్ణు భక్తి నీకు పరమపదాన్ని చేరుస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మరు జన్మ లేకుండా చేస్తుంది. అయితే విష్ణు సహస్రంలో చెప్తూ ఉంటారు, స్వామివారికి నాకు ఇంకొక జన్మను ప్రసాదించు స్వామి అనే అడిగేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అత్యంత ప్రీతిపాత్రుడు. కానీ చాలామంది నాకు జన్మరాహిత్యాన్ని కలిగించండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే నేను మిమ్మల్ని అందరినీ మరో జన్మ కోరుకోమని నేను అంటలేదు. కాకపోతే స్వామివారి యొక్క నేను తెలుసుకున్నటువంటి జ్ఞానంలో, నాకు ఈ విష్ణు సహస్రం యొక్క తాత్పర్యంలో, మొత్తం చదివినటువంటి గ్రంథాలలో కానీ, భగవద్గీతలో కానీ, కొన్ని ఉపనిషత్తుల్లో కానీ, కొన్ని వేదాల్లో కొన్ని నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక జన్మని ప్రసాదించమని నీ అంతటా నువ్వు ఆర్తితో అడిగినప్పుడు తప్పనిసరిగా అయినటువంటికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతావు. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడికి స్వామివారు అనేక రూపాలలో ఉపదేశించి, అనేక సందర్భాల్లో ఉపదేశించి, ఆయనకి మనోధైర్యాన్ని కలిగించి, ఆయనతో యుద్ధం చేసి, ధర్మం వైపు నిలబడి, వాళ్ళని నిలబెట్టి వాళ్ళని గెలిపించారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కౌరవులు 100 మంది, పాండవులు 5. పాండవుల దగ్గర ఏమీ లేదు, కౌరవుల దగ్గర బలగం, అంత బలం, ధనం, బలం అన్నీ ఉన్నాయి.
అంగబలం, అండబలం, ధనబలం, ఆర్థిక బలం, అన్ని బలాలు ఉన్నాయి. కర్ణుడు కూడా, ధర్మరాజులు వారు, భీష్మ పితామహులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, అశ్వత్థామ అలాంటి వారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ధర్మో రక్షతి రక్షిత. ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు వెనకాల ఉంటా గెలిపించేసి. కాబట్టి ఈ పాండవులు కూడా చాలా ఉత్తమోత్తములండి. ఏదో జూదం ఆడే ధర్మరాజు గారు. ప్రతి మనిషి ఒక్కొక్క మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ప్రకారం ఆ ధర్మరాజులు, ఆ స్వామివారు ఆ జూదం ఆడారు, ఓడిపోయారు. అప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ మహాభారత యుద్ధ సంగ్రామానికి ముందు ధర్మరాజు జూదం ఆడకని చెప్పారు. ఆ బావ అలాగే చెప్తారులే, మా బావలు కూడా చాలామంది చాలా చెప్తుంటారు అట్లా, బావేగా బావే. అట్లీస్ట్ ఆ టైంలో ఆ ధర్మరాజుల వారు బావా నన్ను గెలిపించవా అని అడుగుంటే బాగుంటుంది. ఆ మాట కూడా అడగలేదు. మహాభారతంలో మీరు వివరంగా తెలుసుకున్నట్టయితే కనుక, మహాభారతాన్ని కనుక మీరు వివరంగా వింటే మీకు చాలా అర్థం అవుతుంది. అది కూడా అడగలేదు, ధైర్యంగా ఆడేశారు ఉంది కదా. తద్వారా ఆడపిల్ల అగ్గిపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, శ్రీశ్రీ గారు రాసినటువంటి ఒక దానిలాగా వాళ్ళు మూడు చోటికి వెళ్ళకూడదండి. సబ్బు మీద కాలేస్తే కాలు జారుతుంది, అగ్గి పిల్లలకి ఇస్తే కాలుతుంది, ఆడపిల్ల జోలికి వెళ్తే యుద్ధం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో సృష్టిలో 3 డేంజరస్ కేసులు ఉన్నాయి అని ఆనాడే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ విధంగా చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేయగా బయటపడింది ఏంటంటే, ఒక నామస్మరణ చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం అనేటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది. రైట్, నెక్స్ట్ శ్లోకం. శాశ్వత సర్వకాలమునందు ఉండి తీరువాడును. శాశ్వత అంటే శాశ్వతంగా ఉండువాడు అంటే చెప్పాను కదండి, ఒక్కొక్క నామానికి ఒక అర్థం ఉన్నది. ఈ యొక్క నామంలో ఉన్నటువంటి అర్థం, ఈ యొక్క శాశ్వత అనే దాని యొక్క అర్థం ఏంటంటే, సర్వకాలాలయందు మనకి ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అపరాత్రి, ఈ విధంగా కొన్ని కాలాల వరకు మనకు తెలుసు. అయితే మనకు తెలియని కాలాలు చాలా ఉన్నాయి. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, మిడ్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్, సంధ్యా సమయం, నెక్స్ట్ నైట్, డీపెస్ట్ నైట్, సప్పర్. ఈ విధంగా ఇవే తెలుసు. వీటితో పాటు ఇవే కాదండి, ఇంకా కాలం ఉంటాయి. 24 hours 365 days, 366 రోజులు కూడా. ఒక రోజు ఎక్స్ట్రా వేసుకుని ఏమవుతుంది, లీప్ ఇయర్ కాబట్టి. అలాగా సర్వకాలాల యందు ఉండి తీరుతాడు ఆయన. అంటే సాక్షిభూతుడు. మనకు అక్కడ మొదటి శ్లోకంలో చెప్తాను, సాక్షి అంటే అన్నిటినీ ప్రత్యక్షంగా చూడాలంటే సర్వకాలాల్లో ఉండి తీరాలి కదా. కాబట్టి స్వామివారికి శాశ్వత అనేటువంటి నామం సంతరించుకుంది. ఓం నమో శాశ్వతాయ నమః అనే నామం జపిస్తూ ఉండండి. సర్వకాలాల యందు కూడా మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది కూడా ఒక నామం, దివ్యమైనటువంటి నామం, పవిత్రమైనటువంటి నామం. కృష్ణ అత్యంత చాలా మోస్ట్ పవర్ఫుల్ నామం. ఈ నామాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా గడిచిపోతాయి. ఈ కలియుగం కూడా అంత అయిపోతుంది, అంత టైం పడుతుంది. ఈ కృష్ణ పరమాత్మే లేకపోతే, ఆయన భూమి మీద అవతరించకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? 0, శూన్యం. ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం,
ఎందుకు పోతున్నాం అనే దానికి కూడా అర్థం తెలియనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయేవాళ్ళం. ఆనాడు ఆ మహావిష్ణువు ఆ కృష్ణావతారంలో భూమి మీద అవతరించి, ఏమండి, శ్రీకృష్ణుల వారు మహాభారత యుద్ధ సంగ్రామం చేయటానికి అవతరించలేదండి. చాలా మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలి, యుద్ధ నీతి ఎలా ఉండాలి, నీతి ఎలా ఉండాలి, ధర్మం ఎలా ఉండాలి, ధర్మం ఎలా గెలుస్తుంది, న్యాయం ఎలా గెలుస్తుంది అని ప్రతిదీ కూడా పూసకూచినట్టుగా పిల్లలకి స్పూన్ ఫీడింగ్ చేయడానికి కోసం ఆయన పుట్టాడు. యు మస్ట్ బిలీవ్ ఇట్. ఓం నమో కృష్ణాయ నమః. కృష్ణ, తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కూడా మన కృష్ణ అనుకుంటాం, చాలా మంచిది. ఆ తుమ్ము అక్కడే మనకి స్నీజింగ్ ఎప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అదొక సిమ్టమ్ ఆఫ్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. అది మన బాడీలో ఏదో ఒకటువంటి రోగం బయటపెట్టడానికి అది ఒక సింబల్. ఒక ఫీవర్, ఈ తుమ్ము అనేవి ఒక సింబల్స్. ఓకే, లోపల ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాడీలో, నువ్వు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పడానికి ఈ రెండు ఉంటాయి, ప్రధానంగా వస్తాయి. ఫస్ట్ ఫీవర్ వస్తుంది, లేదా తుమ్ము వస్తుంది. తుమ్ము రాగానే మనం అర్థం చేసుకోవాలి, మన బాడీలో ఏదో ఉంది, సంథింగ్ చేంజ్ అవుతుంది. లో బీపీనో హై బీపీనో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. వీ మస్ట్ గో టు విజిట్ ద డాక్టర్ అండ్ వీ నీడ్ టు టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ ద డాక్టర్ అండ్ వీ నీడ్ టు టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో అని. అలాగా ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః అంటే నీకు సర్వ కష్టాలని తీరుస్తాడు. కష్టాలను తీర్చేవాడు కృష్ణుడు ఒక్కటే. ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టాలు అన్నీ కాదు. మనం ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చేసిన లీలల గురించే మాట్లాడుకుంటాం తప్ప ఆయనకు ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడుకుంటాం. ఆయన తన మిత్రుడైనటువంటి కుచేలుడికి బోళంత వరాలు ఇచ్చేసాడు, బోళంత డబ్బు ఇచ్చేసాడు, దాని గురించే మాట్లాడు. అసలు ఈ యొక్క మంద అంటే నేను కూడా దాంట్లో ఈవెన్ అంతా కూడా అంతటువంటి అజ్ఞానులు ఉన్నటువంటి ఈ భూమి మీద తను అవతరించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఎంత వ్యయ ప్రయాసలకు లోనయ్యారు అనేది కూడా మనం గమనించాలి. అయితే భాగవతం, భగవద్గీత, భారతం ఇవన్నీ చదువుతూ ఉంటే స్వామివారు పడినటువంటి చాలా మనోవేదన, కష్టాలు కూడా ఉన్నాయండి. స్వామి, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా? ఆ చెరువులో ఉన్నటువంటి పాముని చంపడానికి ఆయన లోపలికి వెళ్ళి ఎంత రిస్క్ తీసుకుని ఆ యొక్క శేషుని, దాని విషనాగుని చంపి ఆ గ్రామ ప్రజలను కాపాడారు. ఒక చిటికెన వేలుతో కొండను లేపి ఆ వర్షాన్ని ఆపి ఆ ద్వారక ప్రజలందరినీ ఏ విధంగా రక్షించారు, కుచేలుని ఏ విధంగా కాపాడారు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సర్వశక్తివంతుడు కాబట్టి ఇవన్నీ చేశాడు, రైటే కాదంటలా. కానీ మానవ రూపంలోనే ఆయన జన్మించారు కదా, అవతరించారు కదా. ఎన్ని వేదాలు నేర్చుకున్నారు. శ్రీకృష్ణుల వారికి కూడా గురువులు ఉన్నారు. ప్రతిదానికి కూడా విధి విధానంగా ఆయన అనుసరించి ఈ విధంగా మీరు కూడా అనుసరించండి, ఆచరించండి అని వివరంగా మనుషులందరికీ చెప్పారు. ఎంతోమందితో యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు, జ్ఞానోదయాన్ని చేశారు. ఒక భాగవతంలో చివరిలో అర్జునుడితో ఒక డిస్కషన్ అవుతూ ఉంటుంది. నేను యుద్ధం చేయను, మా తాతను చంపను, మా అన్నయ్యని చంపను, ఇప్పటివరకు చంపిన వాళ్ళు చాలు, నాకు లేదు, నాకు ఇంకా నా వాళ్ళు కావాలి అన్నప్పుడు లాస్ట్కి ఆ యుద్ధం చెయ్యాలి. అది యుద్ధం చేయటం యుద్ధ ధర్మం, అది రాజనీతి. ధర్మం గెలవాలంటే అర్జునుడు యుద్ధం చేసి తీరాలి. ఆ యుద్ధాన్ని అర్జునుడిని ప్రేరేపించడానికి స్వామివారు ఎన్ని శ్లోకాలు చెప్పి, ఎంత ఆయన కంఠ శోష ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఊరికే భగవద్గీత చదివేసాం, భారతం చదివేసాం, విష్ణు సహస్రం చదివేసాం, లక్ష్మీ అష్టోత్తరం చదివేసాం, ఎన్ని కాదండి. దాంట్లో ప్రాధాన్యత ఏంటి, దాని అర్థం ఏంటి, మనం ఎందుకు చదువుతామని కూడా మనకు తెలియాలి ఫస్ట్. అలాగా అప్పుడు ఆనాడు అర్జునుడికి గుర్తు చేస్తాడు స్వామివారు, అర్జున, నీ భార్య యొక్క బట్టలు ఉడదీస్తున్న రోజు మర్చిపోయావా? నీకు ఆనాడు బాధ కలగలేదా? నిన్ను ఊళ్ళోంచి వెళ్ళగొట్టిన రోజు గుర్తులేదా?
చిన్న గ్రామాన్ని ఒక చిన్న రాజ్యాన్ని అడిగితే ఇవన్నీ మెడబట్టి బయటికి అంటే రోజు గుర్తులేదా? అరణ్యవాసం వనవాసం చేయాలి, అజ్ఞాతవాసం కూడా చేయాలని శిక్షలు వేసినప్పుడు నీకు ఆ రోజులు గుర్తులేవా? నా సొంత మేనల్లుడిని, నా సొంత చెల్లెల యొక్క కుమారుడిని నేను కాపాడుకోలేనటువంటి ఆ కాపాడుకునే శక్తి నాకు లేదంటావా? నీ కన్న కొడుకుని పద్మవ్యూహంలో అభిమన్యుని చంపేసిన రోజు నీకు గుర్తులేదా? ఆ రోజు నువ్వు బాధపడలేదా? అదే అన్న కదా నేను నీ కొడుకుని చంపింది. దయాదాక్షిణ్యాలు ఎక్కడ చూపాలో అక్కడే చూపాలి. దాన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. లేదంటే యుద్ధంలోకి వెళ్ళకూడదు. అందుకేట థింక్ బిఫోర్ యూ టాక్, థింక్ బిఫోర్ యూ డూ ఇట్. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ you should not do anything. With your proper planning, you will achieve. You can achieve, at least you may achieve your goals and aims. కాబట్టి భగవద్బంధువులారా, అసలు కృష్ణ అనేటువంటి వాస్తవం అనేటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందాం. భక్తుల హృదయములను ప్రేమతో ఆకర్షించుకునేవాడు. అసలు యాక్చువల్ మీనింగ్ అది. కృష్ణ తృష్ణ, తృష్ణ అంటే దాహం, కృష్ణ అంటే కష్టాలను తొలగించేవాడు. కృష్ణుడు అనే రాముడు, కృష్ణుడు, బలరాముడు, ఈ విధంగా మనకు పేర్లు తెలుసు, కానీ దాని యొక్క అర్థాలు తెలియదు. దాని యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు దాని యొక్క తత్వం తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒక భాష రావాలంటే ఏం చేస్తారండి? సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక భాష, ఒక లాంగ్వేజ్ మనకి రావాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వర్బ్స్ తీసుకుని చదువుతాం. మీకు తెలిసిన మాతృభాషలో వాటిని కన్వర్ట్ చేసుకుని దాని అర్థాలంటే తెలుసుకుంటాం. ఎన్నో రకరకాల వీడియోస్ చూస్తాం, రకరకాల పుస్తకాలు చదువుతాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం, దానికి ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. అసలు నీకు గో అంటే వెళ్ళడం అని దాని గురించి తెలియనప్పుడు గో అంటే ఏం చేశాడు? గో అంటే గో అనుకుంటాడు. అలాగా నేను అనేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, నామం యొక్క అర్థాన్ని మీరు తెలుసుకుని ప్రార్థన చేసినట్లయితే మీకు ఆ రూపంలో స్వామివారు దర్శనం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవకాశం లేదు, ఆ విధంగానే ఆ రూపంలో మీకు కోరిన రూపంలో మీకు దర్శనం ఇస్తూ ఉంటారు. అది నా యొక్క ఈ యొక్క ముఖ్య ఉద్దేశమే. అనంత రూపాల్లో స్వామివారిని మీరు దర్శించుకోగలుగుతారు. అనంతమైనటువంటి నామాలు ఉన్నాయి కాబట్టి అనంత రూపాలు ఉంటాయి, ఉండి తీరుతాయి. ఆ రూపాలన్నింటినీ కూడా సందర్శించేటువంటి అదృష్టం, అవకాశం మానవులకొక్కరికే ఉన్నది. కాబట్టి నేను నొక్కి ఒక్కనించి గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క నామం యొక్క అర్థం తెలుసుకోవడం, తద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే స్వామి ఓకే ఈ విధంగా స్వయంభూ శంభురాదిత్య అక్షో మహాశ్వన అనాదినోధాత విధాత ధాతురుత్తమా. ఓకే, స్వయంభూ శంభురాధ్య అంటే తనంతరు తాను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అవతారాన్ని ఎత్తుకలిగినవాడు కాబట్టి స్వయంభూ. ఆ విధంగా ప్రార్థన అంటే ప్రార్థన చేసేటువంటి ఇక మన సిద్ధి సమాధి యోగా కానీ పిరమిడ్ ఇలాంటి వాటిలో ధ్యానం అంటే శ్వాస మీదే ధ్యాస. ఆ శ్వాస, నేను చెప్పే శ్వాస గురించి, ఇదే శ్వాసగా నువ్వు ఒక నామస్మరణ చేయగలిగితే ప్రపంచ విజేత అవుతావు. దాంట్లో సందేహం అనేది రాసి పెట్టుకోవాలి. భక్తుల యొక్క హృదయాలలో హృదయంలోనే ప్రేమ ఉంటుంది. బయటికి పైన ఒక ప్రేమ, లోపల ఒక ప్రేమ, రకరకాల ప్రేమలు ఏమి ఉండవండి. ప్రేమ ఒకటే ఉంటుంది. ప్రేమించడానికి గల కారణాలు ఉండవు, పడకపోవడానికి కారణాలు కూడా ఉండవు. విచిత్రంగా ఎందుకు ప్రేమిస్తావో తెలియదు, ఎందుకు ప్రేమించట్లేదో కూడా తెలియదు. ద్వేషించడం గురించి నేను మాట్లాడట్లేదు. ద్వేషం వేరు, మళ్ళీ ప్రేమ వేరు, ద్వేషం వేరు. అయితే ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క తత్వం, దాని యొక్క అర్థం ఏంటంటే, భక్తుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి ప్రేమని ఆకర్షించువాడు కాబట్టి స్వామివారికి కృష్ణ అని పేరు పెట్టుకున్నాను. నా పేరు కూడా మురళీకృష్ణ. రైట్, నెక్స్ట్ శ్లోకం. లోహితాక్ష, జీవిత పరమావధిని గ్రహించని వారి పట్ల గ్రుడ్లు ఎర్రగా చేయువాడును. లోహిత అక్ష, లోహిత
అక్షహ అంటే మనకు తెలుసు, కన్నులు కన్నులు అని, పద్మాక్ష అని ఒకటి మనం చదువుకున్నాం కదా ఇంత ముందు శ్లోకాలు. అంటే పద్మము వంటి కన్నులు కలిగినట్టు వాడు, కాబట్టి పద్మాక్ష అనే నామం ఒకటి వచ్చింది. అలాగే లోహితాక్ష అని కూడా ఉన్నది. జీవిత పరమావధిని, నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఏదో భూమి మీద పుట్టావు అంటే దానికి ఒక రీజన్ ఉన్నది. ఏదో సాధించడానికో, లేదంటే సేవ చేయడానికో, లేదంటే నీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికో, నీ పిల్లల్ని ఈ స్టేజ్కి తీసుకెళ్ళడానికో, పూర్వకర్మ ఇది, దాన్ని కంప్లీట్గా అనుభవించడానికో పుట్టావు. ఆ కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సరే, చెయ్యకపోతే మాత్రం స్వామివారి యొక్క కోపానికి ఖచ్చితంగా గురి అవుతుంది. లెట్ ఇట్ బి దాన్ని కాదు. అలా ఉన్న వారి పట్ల స్వామివారు ఎప్పుడూ కూడా దయాదాక్షిణ్యాన్ని చూపరు. సమస్య లేదు. కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి కర్మను ఖచ్చితంగా ఎవరికి కావాల్సిన కర్మను వాళ్ళకి కంప్లీట్గా ప్రసాదిస్తారు. ఆ నామంలో చెప్పిన విధంగా వాళ్ళ యొక్క కర్మలను వాళ్ళకి ప్రసాదించేస్తూ ఉంటారు. కాబట్టి భగవద్బంధువులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే ఏంటి, మీరు ఎందుకు పుట్టారు, మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని కాదు, మీరు ఎందుకు పుట్టారో ఒక రీజన్ ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఒక రీజన్ ఉన్నది. ఒక కాకి జన్మకే రీజన్ ఉన్నప్పుడు మన జన్మకి రీజన్ ఉండదా అండి? ఉంటుంది కదా. కాకి పుట్టింది, కాకి మనకి కర్మ సిద్ధాంతంలో కానీ వేదాల్లో కానీ మనం శార్థకర్మలు చేసినప్పుడు కానీ కాకి ఉన్నటువంటి ప్రత్యేకత దేనికి ఉన్నది? కాకి ఒక మరో నామం ఏంటి? గృద్ధవాహనుడు సాక్షాత్తు శనీశ్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క బిడ్డ. మీకు తెలుసా విషయం? సూర్యనారాయణ యొక్క బిడ్డ మొట్టమొదటి కుమారుడు యముడు తర్వాత శనీశ్వరుడు, కర్ణుడు. ఈ ముగ్గురు కూడా సొంత కుమారులు సూర్య భగవానుడికి, సూర్యనారాయణమూర్తికి. సూర్యుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆదిత్యాయ నమః అంటే ఒక నామం మనకు విష్ణు సహస్రంలో చెప్పబడింది. అదేవిధంగా ఈ సింపుల్ సర్వము తానే అయినటువంటి వాడు. కాబట్టి ఆయన నేను చాలా ముందు ఇంతకుముందు ఆదిత్యాయ నమః చెప్పినప్పుడు చెప్పాను, రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, హానెస్టీ, సిన్సియారిటీ, డిసిప్లైన్, హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా మనం ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అంటే ఆ సూర్య భగవానుడిని చూసి నేర్చుకోవచ్చు. టైం అంటే టైం, వస్తారు వెళ్తారు. వాళ్ళు వస్తారు వెళ్తారనేతో పాటు ఎంత వెలుగునిస్తున్నారు, ఎంత విటమిన్ ఇచ్చి మనుషులను కాపాడుతున్నారు అనే విషయం కూడా మనం గ్రహించాలి. వారి యొక్క గొప్పతనాన్ని కూడా ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. కుల మతాలతో సంబంధం లేదండి. సూర్యనారాయణ వారికి అర్ఘ్యం చేయడానికి ప్రత్యేకంగా బ్రాహ్మణ జన్మే ఎత్తయి ఉండాలని ఏం లేదు. మీరు కూడా గాయత్రి మంత్రం చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయం మీద నేను ఏం మాట్లాడట్లేదు, కానీ స్వరయుక్తంగా చేయొచ్చు. స్వరయుక్తంగా చేయాలి. స్వరాలు ఉంటాయి, పైకి కిందకి పలికే విధంగా పలకాలి. గురుముహూర్త దాన్ని నేర్చుకున్న తర్వాత మాత్రమే చేయాలి. అక్కడ వరకు నేను చెప్పగలుగుతాను. అయితే మీరు ఎట్లీస్ట్ ఓం నమో ఆదిత్యాయ నమః, ఓం నమో ఆదిత్యాయ నమః, ఓం నమో ఆదిత్యాయ నమః అంటూ 3 సార్లు ఉద్దరటితో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని స్వామివారికి అర్ఘ్యప్రదానం ఇచ్చి దాన్ని అదే అర్ఘ్యప్రదానం అంటే అదే. సూర్యునికి నువ్వు అర్ఘ్యం ఇవ్వడం అంటే అదే. అర్ఘ్యం ఇవ్వాలి, అది సిస్టమ్. చిన్న కృతజ్ఞత అనమాట, ఉడతా భక్తి అంటారు దాన్ని. రాములు వారు ఆ యొక్క రామసేతుని నిర్మించినప్పుడు, అటువంటి ఆ వంతెన నిర్మించినప్పుడు ఉడతా, అరే రాముల వారికి నేనేం చేయలేకపోతున్నానంటే ఒక చిన్న రాయి పట్టుకెళ్ళినందుకు ఆయన ఇట్లా సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు ఇలా అనేటప్పటికీ, రామస్వరూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా అనేటప్పుడు 3 నామాలు పడ్డాయి. ఇప్పటికీ ఉడత మీద చూస్తూనే ఉన్నారు. దాన్ని ఉడతా భక్తి అంటారు. అదే ఉడతా భక్తి సూర్యనారాయణకి. మనం ఇంకా అంతకంటే ఉడతా భక్తి మనం ఏం చేయగలుగుతాం? అది చేయడం వల్ల కూడా మీకు ఇంకెంత ఇష్టం అంటే స్వామివారు ఆ సూర్యభగవానుడు ఆ శనీశ్వరుడిని ఆపుతున్నాడు, యముణ్ణి ఆపుతున్నాడు, తర్వాత ఆ కర్ణుడి ద్వారా జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. సకల విద్యలను నేర్చుకోరని ఆయన. ఆ విధంగా లోహితాక్ష అంటే ఎవరైతే తన యొక్క ధర్మాలని, అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ధర్మం, భర్త యొక్క ధర్మం ఏంటి? పోషించడం, యోగక్షేమాలు చూసుకోవటం, వృత్తి వ్యాపారాలు చూసుకోవటం, ఉద్యోగాలు చేసుకోవటం,
సోమర్థనాన్ని విడిచిపెట్టి, బద్ధకాన్ని విడిచిపెట్టి పని చేయడం, 10 మందికి ఉపయోగపడడం, సేవ చేయడం, ఇలాంటివి మొదలుకున్నవి. ఈ యొక్క జన్మరాహిత్యం అంటారు వీటిని. ఇవి ఏవైతే తెలుసుకోకుండా ప్రవర్తిస్తాడో వాళ్ళని మటను ఎట్టి పరిస్థితుల్లో శిక్షిస్తే లోహితాక్ష రూపంలో శిక్షించి తీరుతాను అని స్వామివారే స్వయంగా విష్ణు సహస్రంలో చెప్తున్నారు. భీష్మ పితామహుల ద్వారా చెప్పించబడింది. నెక్స్ట్ ప్రతర్దన అంటే ప్రళయకాలమున సర్వము నశింపజేయువాడు. ప్రతర్దన అంటే ప్రళయకాలంలో మొత్తం సర్వ సృష్టిని కూడా మొత్తాన్ని అంతం చేసేస్తాం. కాబట్టి రోడ్డు ఇంచంత కూడా లేదు. రైట్, అందరూ వెళ్ళిపోతాం. భక్తులు, పరమభక్తులు, ఋషులు, మహామునులు, సర్వం 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 సర్వం. లాస్ట్లో శ్లోకంలో చెప్పినప్పుడు ప్రళయకాలంలో కూడా ఈ సర్వ సృష్టిని పరమాణువుగా తయారు చేసుకుని తన బొడ్డులో పెట్టు. ఎందుకంటే తన బొడ్డు నుంచే మళ్ళీ సృష్టి చేయాలి కాబట్టి, చేస్తారు కాబట్టి. ప్రతర్దన, ఓం నమో ప్రతర్దనాయ నమః. ప్రళయకాలంలో కూడా ఫస్ట్ నీకు మోక్షాన్ని ఇచ్చి, భక్తులు అయితే కనుక ఫస్ట్ నీకు మోక్షాన్ని ఇచ్చి నీకు సత్కర్మలు చేసి పైకి తీసుకెళ్తాం. అటువంటి అవకాశం కలుగుతుంది ఈ నామస్మరణ చేయడం వల్ల. అటువంటి అవకాశం కలుగుతుంది. ప్రభూతః జ్ఞానాదుల్లో పరిపూర్ణటువంటి సర్వ సకల జ్ఞానాలు తెలిసినటువంటి వాడు. అన్ని రకాల జ్ఞానాలు. ఇప్పుడు అన్ని రకాల జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది? అయితే రకరకాల క్వశ్చన్స్, పిచ్చి పిచ్చి ప్రశ్నలు, ఆ క్వశ్చన్స్ అటు మనసులో తెచ్చుకోకూడదు. అంటే ఒకటే జ్ఞానం ఉంటుందా? గౌరవించడం, గౌరవింపబడడం, తినడం, పడుకోవడం, అదేనా జ్ఞానం అంటే? సైన్స్ అదొక సబ్జెక్ట్, దాని మీద ఒక జ్ఞానం. వైదిక శాస్త్రం, వేదాలు, చదువు, తర్వాత ఒక లాంగ్వేజెస్, ఒక సబ్జెక్ట్స్, తర్వాత వేద మంత్రాలు, ఆగమ శాస్త్రం. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఒక్కొక్క సబ్జెక్టు మీద కంప్లీట్ దాని గురించి తెలిసి ఉండడాన్ని జ్ఞానం అంటారు. ఒకరికి చెప్పే అధికారం ఎప్పుడు వస్తుంది అంటే నీకు దాని గురించి తెలిసినప్పుడు మాత్రమే వస్తుంది. దాని గురించి తెలియకుండా నువ్వు ఎవరికి చెప్పలేవు, అధికారం నీకు రాదు, చెప్పడానికి అవకాశం కూడా రాదు. ప్రియమైన భగవద్బంధువులారా, శ్రద్ధగా వినండి. త్రికకుబ్ధామ ఓం నమో త్రికగుబ్ధామాయ నమః. స్వర్గ మత్స్య పాతాళాదులకు ఆధారమైనటువంటి వాడు. స్వర్గలోకానికి, మత్స్యలోకానికి, పాతాళలోకానికి కూడా ఆధారమే ఆయనే. కాబట్టి ఆయనకి త్రికకుబ్ధామ, అంటే 3 యొక్క లోకాలు. త్రికకుబ్ధామః, ధామః అంటే ఇక ఆధారభూతమైనటువంటి వాడు. కాబట్టి స్వామివారికి మత్స్యలోకం, స్వర్గలోకం, పాతాళలోకం, ఈ యొక్క 3 భూలోకం, స్వర్గలోకం, అన్ని లోకాలకి కూడా అధిపతి, మూలాధారం, సృష్టికర్త కూడా ఆయనే. కాబట్టి స్వామివారికి త్రికకుబ్ధామ అనేటువంటి నామం వచ్చినది. తర్వాత పవిత్రం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. పవిత్రం అంటే ఏంటంటే మనకు తెలిసిన పవిత్రం చెప్తాను మీకు తెలిసిందే. రోజు ఉదయాన్నే లేవడం, సంధ్యావందనం చేయటం, గాయత్రి మంత్రం చేసుకోవటం, జగన్మాత మహాలక్ష్మీమాత అమ్మవారిని ప్రార్థించడం, విశ్వక్షేణుల వారిని ప్రార్థించి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించి, విష్ణుమూర్తిని ప్రార్థన చేసుకుని, తద్వారా లేదంటే తమ యొక్క ఇష్టదైవాలను ప్రార్థన చేసుకుని కంటే ముందు ప్రాతకాలాన్ని లేచి వాషింగ్ మొత్తం కాలకృత్యాలన్నిటిని తీర్చుకుని, జపతప్పాలను తీర్చుకుని, టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రావడం. అయితే ఈ జపతపాల కంటే ముందు మనం ఏం చేస్తుంటాము? కాలకృత్యాలు చేసుకునేటప్పుడు
గంగే జయమని నది సరస్వతి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురుం అని ఒక జపం చదువుకోవడం, అంటే అదే జలాన్ని నెత్తి మీద పోసుకోవడం, ఇలా స్నానం చేయడం. స్నానం చేసి చక్కగా నామాన్ని పెట్టుకుని తర్వాత స్వామివారి ముందు కూర్చుని కాసేపు జపం చేస్తూ, వేరే ఆలోచనలు చేస్తూ, ఆఫీస్ టైం అయిపోతుంది, టిఫిన్ తొందరగా తినాలి, లేదంటే పిల్లల్ని స్కూల్ దింపేయాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ తద్వారా ఈ విధంగా నామకే వస్తా పూజను ముగించేసుకోవటం. అప్పుడు మనం ఏమంటాం, పవిత్రంగా చేస్తున్నాం పూజ. పవిత్రంగా స్పష్టంగా చక్కగా స్నానం చేసి మంచిగా ధావళి కట్టుకుని శాస్త్రోక్తంగా ఇక ఉత్తరాయణం వేసుకుని చక్కగా శ్రద్ధగా పవిత్రంగా వేసుకుని దట్ ఈస్ నాట్ పవిత్రం. పవిత్రం అంటే భక్తుల హృదయములను పరిశుద్ధమనుచువాడును. హృదయం పవిత్రంగా ఉండాలి. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, సర్వకాల సర్వావస్థలయందు కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేయొచ్చు, అధికారం ఉన్నది. ఒక షర్టు ప్యాంటు వేసుకొని, లేదంటే షార్ట్ వేసుకొని, లేదంటే ఒక లుంగీ కట్టుకొని నేను అక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, వాళ్ళని ముట్టుకుని ఇల్లు అందరూ మనుషులేనండి. అన్నీ జీవాలే, అన్నీ పవిత్రాలే. ఎప్పుడు పవిత్రం? నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు ప్రతిదీ నీకు పవిత్రంగా కనిపిస్తుంది. ఆ హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి హృదయంగా చెయ్యాలి అంటే భక్తుల హృదయాలను పరిశుద్ధమనుచువాడు స్వామివారి నామస్మరణ చెయ్యాలి. అయితే నిరంతరము తన నామస్మరణ చేసుకున్నటువంటి భక్తుల యొక్క హృదయాలని స్వామివారు ఎప్పుడు కూడా పరిశుద్ధమనుస్తూ ఉంటారట. అంటే పరిశుద్ధం చేస్తూ ఉంటారు, శుద్ధి చేస్తూ ఉంటారు. అందుకంటే వీడికి ఇప్పుడు ఏ సర్వావసరం ఇప్పుడు నా నామస్మరణ చేస్తూనే ఉంటాడు కాబట్టి పవిత్రం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పవిత్రం అంటే పైన చెప్పుకున్నది ఏమని చెప్పుకున్నా, పవిత్రం అంటే భక్తుల యొక్క హృదయాలను పరిశుద్ధం అనుకునేవాడు కాబట్టి పరిశుద్ధం చేయాల్సిన బాధ్యత ఆయనది. కాబట్టి అలా చేస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారికి ఆర్థికమైన నామం పవిత్రాయే నమః. పరం మంగళం, స్మరణ మాత్రమునే అశుభములను తొలగించి మేలు చేకూర్చువాడు. పరం మంగళం నిన్న చెప్పానండి. నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. ఇక్కడ కూడా అదే, స్మరణ మాత్రముననే, ఆయన యొక్క స్మరణతోనే అశుభాలని మొత్తాన్ని తొలగించేసి మేలు చేకూర్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి తక్షణమే ప్రత్యక్షమే ఏకైక దైవం ఏదైతే ఉందో అది యొక్క మహావిష్ణువు మాత్రమే. అదేంటండి ఇందాక చాలా కష్టం క్లిష్టం, అది వేరు. ఆయనలో కలిసిపోవాలి కదా నువ్వు. నీ యొక్క టార్గెట్ పరమ లక్ష్యం అది కదా. నువ్వు యోగి కదా. యోగ విధాన్యత ప్రధాన పురుషేశ్వర అనేటువంటి మనం 2వ శ్లోకంలో నేర్చుకున్నాం కదా. అలా అయితే అది వేరు, ఆ సిస్టమ్ అలాగే. నువ్వు అన్నమే తినాలనుకుంటే రైస్ తెచ్చుకుని వండుకుంటే సరిపోతుంది. ఆ సేమియా ఉప్మా తినాలనుకుంటే సేమియాలు తెచ్చుకోవాలి, జీడిపప్పులు కూడా తెచ్చుకోవాలి. అన్నం తినాలంటే ఏమో 4 కూర బంగాళదుంప వేసుకుని తినేసాడు. అలాగే అంటే నువ్వు తినాల్సిన కూరకే నీకు తెలుసు ఏ విధంగా ఏమి తెచ్చుకుంటే ఏం తినచ్చు ఏంటి అనేది. మరి అలాంటప్పుడు ఆయనకు అది కూడా దానికి కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా. అదేవిధంగా పరం మంగళం అంటే స్మరణ మాత్రాన్ని అశుభలను తొలగించి మేలు చేకూర్చువాడు. ఉదాహరణకి భక్త రామదాసుల వారి యొక్క కుమారులకి జరిగినది. అప్పుడు ఆయన ఎంతో ఆర్తత్రాణ పారాయణుడై, ఏ తీరుగనను దయచూచెదభో ఇనవంశోత్తమ రామా నాతరమా పవసాగర మీదను నలినదలే క్షణ రామ రామ అని ఎంతో ఆర్తిగా ఈ విధంగా చేస్తావా తండ్రి జగన్నాథ, పద్మనాభ, జనార్దన, నిన్ను నమ్ముకుని ఉన్న ఈరోజు నా పుత్రుని తీసుకెళ్ళిపోయావు, నా వంశం లేదు, నేను లేను, ఇక నేను బ్రతికి ఉండి ఒక ఉపయోగం అండి. పుత్రోత్సాహం ఎవరికి ఉంటుందండి? ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క తల్లికి పుత్రోత్సాహం ఉంటుంది. లేనివారు ఎవరు ఉండరని బయటికి నటిస్తూ ఉంటారు లేనట్టుగా కొంతమంది, కానీ వాళ్ళకు కూడా లోపల ఉంటుంది.
అలాగా ఆయన స్మరణ మాత్రం ఇమ్మీడియట్గా ఆంజనేయ వెళ్ళు చూడు చిరంజీవిని చేసిరా, ఇమ్మీడియట్ 5 minutes మిరాకిల్స్. ఆ విధంగా స్వామివారి యొక్క దివ్యనామాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఆ శ్లోకాన్ని ప్రార్థిద్దాం. అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతః త్రికగుప్తామా పవిత్రం మంగళం పరం సదా శిరస మనసా స్మరామి. జై శ్రీ మహావిష్ణు. అంటే ప్రియమైన భగవద్బంధువులారా, ఇవాళ మాతృదినోత్సవం. తల్లి అనేది, తల్లి లేనిదే సృష్టి రచన జరగదు. తల్లి కనకపోతే ఎవరు కంటారండి? కాబట్టి అందరూ కూడా తమ తమ యొక్క మాతృదేవతలకి పాదాభివందనం చేయండి. తల్లి జన్మనివ్వకపోతే మనం ఇవాళ ఈ భూమి ఇలా ఉంటుంది, ఈ సృష్టి ఇలా ఉంటుంది అనేది తెలుసుకునే వాళ్ళం కాదు. అంటే సందేహం ఎలా? నీకు జన్మ లేకపోతే నీకు ఎన్ని తెలియవు కదా. అలాగా మనిషిగా పుట్టినటువంటి మనకి, అంటే జ్ఞానంతో కూడినటువంటి జన్మనిచ్చినది తల్లి అని మనం చెప్పుకోవచ్చు. ఈ జగమంతటికి జన్మనిచ్చింది జగన్మాత మహాలక్ష్మి మాత. పనిలో పనిగా ఆ అమ్మవారికి పాదాలకు కూడా సదా మనస శిరస అమ్మ నీవే దిక్కు నీవే రక్ష తల్లి అంటూ ఆ జగన్మాత మహాలక్ష్మి అమ్మవారి పాదాలకి, దివ్య పాదాలకి శరణాగతి చేయండి. తల్లి యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పుకుంటే కొన్ని రోజులు పడుతుంది. అయితే చాలా గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకోవటం వల్ల మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అంటే ప్రతిదీ పురుషులే సాధిస్తారనేది రైటే, సాధిస్తుంటారు. తో పాటు ఈక్వల్గా ఈనాడు స్త్రీలు కూడా సాధించగలుగుతున్నారు. చాలా గొప్ప విషయం. ఇది భారతదేశంలోని, ప్రపంచంలో కూడా చాలా గొప్ప విషయం, చెప్పుకోదగ్గ విషయం. వాళ్ళు డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అంటే మనం ఇప్పటికీ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తాం, వాళ్ళు కూడా డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తారు. ట్రియల్ రోల్స్ కూడా దే మే ప్లే, దే ఆర్ ప్లేయింగ్ రైట్ నా. ఒకటి ఉద్యోగాలు చేస్తూ, తల్లిగా, ఇంట్లో భార్యగా. అయితే స్త్రీ యొక్క తత్వం అది, తల్లి యొక్క తత్వం మటుకే మాట్లాడుకుందాం. ఇవాళ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ అందరి యొక్క తల్లులకి, ఈ వీడియో చూసినటువంటి అందరి యొక్క తల్లులకి కూడా నా పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను. తద్వారా మా అమ్మగారికి కూడా పాదాభివందనం. నేను రోజు మా అమ్మగారి పాదాలకు నమస్కారం చేస్తానండి. ఇది నిజం, ఇది వాస్తవం. నాన్నగారు లేరు, ఉంటే ఆయన కూడా చేసేవాడిని. నా చిన్న వయసులోనే కాలం చేశారు ఆయన. ఇప్పుడు అమ్మగారు ప్రతిరోజు ఆ మాతృదేవతకి అలా కాళ్ళకి విష్ణు సహస్ర నామస్మరణ అయిపోగానే ఆవిడకి చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ యొక్క జన్మనిచ్చిన తల్లికి పాదాలకు నమస్కారం చేయండి. తప్పేం లేదు. ఆవిడ ఇలా చేసింది, అలా చేసింది, సిచ్యువేషన్స్ అట్లా 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 చేయబడుతూ ఉంటాయి అంతే. ఎవరు కూడా తన సొంత బిడ్డని ఈ విధంగా చేయాలని, చెడు చేయాలనుకోరు, తన మంచిగా చేయాలనుకుంటారు. సరే, నెక్స్ట్ సమయం ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఇతర విషయాలు మాట్లాడుకుందాం. మన యొక్క ప్రధాన లక్ష్యం ఈ విష్ణు సహస్రాన్ని పూర్తి చేయడం. కాబట్టి భరణి నక్షత్రం 3వ పదం వారం చక్కగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు, ఆ జగన్మాత, మహాలక్ష్మి మాత యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ మురళీకృష్ణ శర్మ. జై శ్రీ మహావిష్ణు.